కలాపపు మహోదయం మది మరో కలాపపు మహోదయం మది మన కులాచారములకు కనువిప్పు మానవులొకటని మనోభీష్టమనియే మానవులొకటని మనోభీష్టముల నిశయాగాగ్ని అర్పించుమనియే రామయ్య గారి రచనము ప్రసిద్ధి రామయ్య గారి రాగము ప్రసిద్ధి కొల్ల కలాపము ఎల్లరి మనముల కొంతైన సమాజ శ్రేయము సమతౌల్యాత్మతో సమకాలీన జగతికి సుముకురము సింగారించుకు రామలింగ స్వామికి మొక్కి సింగారించుకు రామలింగ స్వామికి మొక్కి సింగారించుకు రామలింగ స్వామికి మొక్కి సింగారించుకు రామలింగ స్వామికి మొక్కి పొంగి ఎద్దన కూడి రంగని నగరికి పొంగి ఎద్దన కూడి రంగని నగరికి గొల్ల భామ వచ్చెను పాలోయని పెరుగోయని చల్లోయని గొల్ల భామ వచ్చెను పాలోయని పెరుగోయని చల్లోయని గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను పరోయని గొల్ల భామ వచ్చెను పరోయని గొల్ల భామ వచ్చెను ఆనందించిన వేమన వంటి వైతాళికులు శ్రీకృష్ణదేవరాయల వంటి రాజులు తమ రచనలలో కూచిపూడి భాగవతులకు విశిష్ట స్థానాన్ని కల్పించారు. పరమ భాగవతులు ప్రజలు సంతోషించు నాట నాట నేర్చి నీటుగాను పరమ భాగవతులు ప్రజలు సంతోషించు నాట నాట నేర్చి నీటుగాను కోట్ల కొలది తెచ్చి ఊటికి లేకుండ్రు విశ్వదాభిరామ వినురవే విశ్వదాభిరామ వినురవే వెలుగొందే కలలు నలు దశలలోన శ్రీకృష్ణదేవరాయలు చెలుద సేవించి నీ కళనవలోకించి విజయనగర రాజుల కాలములో పుంస పదమతిశయమున కలాపము జూచి కవనమున వ్రాసి అలరు పుంస పదమతిశయమున
దరికొల్వునం వివిధలాస్య స్పర్ధి శుభ్రో భృకుంసులవాదుల్ సరిదీర్చి పుచ్చి మణివాసో భూషణ గ్రామముల్ జలజాతాక్షునకు చూపిన పులమెప్పించిరి మేలట్టూరు మేలు కానుక పొంది పలు ప్రదర్శనలు ప్రశంసగొనిరి నాయకరాజుల నౌయాశ్రయమున నటన చూపిన పులమెప్పించిరి మేలట్టూరు మేలు కానుక పొంది పలు ప్రదర్శనలు ప్రశంసగొనిరి మితగత కిణనగత కుభేకు ధనేకు కిటత తతరిత ధిమి ధిమిత కిటతగత రహిదతరాం రాముడున్న పురం అయోధ్యని భూమినున్న జనం పొగడగ రాముడున్న పురం అయోధ్యని భూమినున్న జనం పొగడగ వచ్చి అచ్యుతపురలో బహుముచ్చటం నవ మంటపంబున నిండు కొలువై ఉండెను కొండ కపట్రాలకొక పరి మరి ఇతర రాష్ట్రములకు మరోపరి సుపర్ణమురీతి సుపయనము చేసి శోభానాట్యపు విభవము భోగరించిన ఘనత ఎవరిదో నీవెరుగుదువా? ఓ ఎరుగుదును, మరి మీరెరుగుదురా? అబుల్ హసంతానీషా గోలుకొండ పాదుషా అబుల్ హసంతానీషా గోలుకొండ పాదుషా అబుల్ హసంతానీషా గోలుకొండ పాదూరి వారి పేరు వినెను నామకథను పరికించెను బహుశర భాసులని ఒక పరిబందరు కొచ్చెను ఊరి వారి పేరు వినెను నామకథను పరికించెను బహుశర భాసులనిచ్చెను సంప్రయ సంతతికి సంతసమున సమర్పించే అగ్రహారహారమును అనువంశీకమ్మనియము అగ్రహారహారమును అనూల సిరితో వరమిడు ప్రభువును గొలిచిరి స్థిర నివాసముల సిరితో వరమిడు ప్రభువును గొలిచిరి బహుకాలము వార. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి గారలు సంగీతత్రయం. మరి వీరిలాగే మన నాట్యంలోనూ మాన్యులైన మార్గదర్శక మూర్తిత్రయం ఉన్నారట. మీకు తెలుసా? తెలియకే చిన్ననాడే విన్నాను. మొదటివారు యక్షగాన పితామహులు శ్రీ చింతా వెంకట్రామయ్య గారు. గానములని అంతగను పేరుండే అవిరచన గానముల ఆకృతులలో నుండే యక్షగానములవి అంతటను పేరుంది అవిరచన గానముల ఆకృతులలో నుండి భావరూపములో ప్రదర్శనకు బూనిన జీవమిచ్చును జనుల చిత్తమున జొచ్చును భావరూపములో ప్రదర్శనకు బూనిన జీవమిచ్చును జనుల చిత్తమున జొచ్చును సరికొత్త శకమునకు తెరతీయునియది మరిగాక మన వారికిది మంచి ఉపాధి సరికొత్త శకమునకు తెరతీయుని